పంజాబ్ కి వచ్చింది అమెరికా సైనిక విమానం. సో C-17 విమానం ముందుగా అందరికీ కూడా తెలిసిన విషయంగానే 205 మందితో ఇండియాకి C-17 విమానం బయలుదేరుతోంది. ఇక్కడ పంజాబ్ కి చేరుతోంది, అమృత్సర్ కి చేరుకోబోతోంది అని చెప్పి అందరికి తెలిసిన విషయమే. కానీ తీరా చూస్తే C-17 ఫ్లైట్ లో ఇప్పుడు కేవలం 104 మంది ఇక్కడికి చేరుకున్నారు. మరి ముందస్తుగా మనకున్నటువంటి సమాచారం మేరకు 205 మందిని పంపిస్తున్నామని చెప్పినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక వర్గాల నుంచి ఇండియాకి 205 మంది C-17 ఫ్లైట్ లో వెళ్తున్న విషయం అందరికీ బహిరంగ పరిచిన నేపథ్యంలో మిగిలినటువంటి ఆ 100 మందిని అక్కడ నిలిపివేశారా, వారిని ఈ ఫ్లైట్ లో పంపించలేదు. కేవలం ఈ ఫ్లైట్ లో ఇప్పటివరకు 104 మంది అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది అమృత్సర్ కి. మరి మిగిలినటువంటి 101 మంది ఇంకా ఎక్కడున్నారు, వారిని పంపించలేదా, ఫ్లైట్ లో రాలేదా, లేదంటే ఇంకో ఫ్లైట్ వస్తుందా, ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పంజాబ్ అమృత్సర్ చేరుకుంది. ఆ ఫ్లైట్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. C-17 ఫ్లైట్ ఎయిర్ క్రాఫ్ట్, అమెరికన్ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడికి చేరుకుంది. మీరు చూడొచ్చు అమెరికన్ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ లో 104 మంది ఇక్కడికి చేరుకున్నారు. సో తొలి జాబితాలు 104 మంది ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా టెక్సాస్ నుంచి అమృత్సర్ వచ్చినటువంటి C-17 ఎయిర్ క్రాఫ్ట్ కట్టుబట్టలు లగేజ్తో అమృత్సర్కి ఎయిర్పోర్ట్కి చేరుకున్న వారంతా కూడా ఇండియన్స్ తిరిగి చేరిపోయినారు. త్వరలోనే మరింత మంది కూడా అక్రమ వలసదారులు వెనక్కి వచ్చే అవకాశం కూడా ఉంది. అమెరికాలో అధికారికంగా ఇప్పటివరకు 18,000 మందిని భారతీయులను గుర్తించారు. అక్కడంతా కూడా అక్రమ వలసదారులుగా ఉన్న వారంతా కూడా అనధికారికంగా సంఖ్య లక్షల్లో ఉంటుందని సమాచారం ఉంది. మరోవైపుగా వచ్చే వారం అమెరికా పర్యటనలో ఉన్నారు మోదీ. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలని కఠినతరం చేస్తోంది యుఎస్ ఎంబసీ. అమెరికా వలసదారుల్ని ఏమాత్రం సహించేది లేదు, అమెరికా ఫస్ట్ అన్నారంతో డొనాల్డ్ ట్రంప్ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ సిటిజన్స్ తప్ప ఎవరు వచ్చినా కూడా అక్రమ వలసదారులకు ఎవరున్నా కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు. అందరినీ కూడా తిప్పి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి కనీసం తిండి తిప్పలు లేకుండా, కనీసం వారికి ఎటువంటి వసతులు పట్టించుకోకుండా వారందరూ కూడా తిరిగి ఒక రకంగా చెప్పాలి నిర్దాక్షిణ్యంగా తిరిగి వెనక్కి పంపించేటువంటి ప్లాన్ డొనాల్డ్ ట్రంప్ వేశారు.